హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. మంచి సరదా కథతో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. ఇద్దరు స్నేహితులు హైదరాబాద్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అందులో ఒకడు చాలా నెమ్మదస్తుడు, కానీ నవ్వు వస్తే అసలే ఆగడు. ఇక రెండోవాడు చాలా తెలివైన వాడు, చాలా స్మార్ట్ కూడా అని అనుకుంటాడు. చాలా స్మార్ట్, చాలా తెలివైన వాడిని అనుకునేవాడు రెండోవాడు. ఇద్దరు కలిసి రెస్టారెంట్లో కూర్చున్నారు. ఇంతలో ఈ రెండో వాడికి ఎదురుగా కొద్ది దూరంలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి తననే చూస్తున్నట్టుగా వాడికి అనిపించింది. అంతే, వెంటనే మొదటి వాడితో చెప్పాడు, చూసేవారా, ఆ అమ్మాయి నన్నే చూస్తుంది అన్నాడు. ఈ మొదటివాడు వెనక్కి తిరిగి చూసి, అబ్బే కాదులేరా, నీకు అలా అనిపిస్తుంది అన్నాడు. లేదురా, నీకు జెలస్, ఆ అమ్మాయి నన్ను చూస్తుందని. కావాలంటే చూడు, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను అంటూ లేచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. హాయ్ అండి అంటూ పలకరించాడు. అమ్మాయి కూడా కాస్త సిగ్గు భయంతో కూడినటువంటి చిరునవ్వు నవ్వి హాయ్ అంటూ పలకరించింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంది ఆ అమ్మాయి తనే మొదటగా. వీడు తెగ ఖుషి అయిపోయాడు. ఓకే, అమ్మాయి నన్ను ఎక్కడో చూసినట్టుంది అని అనుకున్నాడు మనసులో. అలాగా అంటూ మీరు ఎవరి కోసం చూస్తున్నారు అన్నాడు వీడు. మా ఫ్రెండ్ వస్తానందండి, ఆమె కోసం చూస్తున్నాను. ఆకలి కూడా వేస్తోంది, తను ఇంకా రావట్లేదు అంది. సరే, మీ ఫ్రెండ్ వచ్చేంత వరకు మనమే ఆర్డర్ చేసుకొని తిందాం అంటూ మెనూ కార్డ్ తీసి చూస్తున్నాడు. ఇంతలో ఆ అమ్మాయి సర్వర్ని పిలిచేసేసి ఒక 3-4 ఐటమ్స్ ఆర్డర్ కూడా చేసేసింది. ఆ అమ్మాయి స్మార్ట్ని చూసి వీడు తెగ ఖుషి అయిపోయాడు. అమ్మాయి నాలాగే స్మార్ట్ అని అనుకున్నాడు వీడు కూడా. ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసింది. ఆ అమ్మాయి కూడా రాగానే ముగ్గురు కలిసి మాట్లాడుతూ నవ్వుతూ తినేసేశారు. తీరా బిల్ చూస్తే దాదాపు 1000 రూపాయలు అయింది. వీడు 1000 రూపాయలు అయితే అయిందిలే, అమ్మాయి సెట్ అవుతుందిగా మనకి అనుకున్నాడు మనసు లోపల. బిల్ కట్టేసేసాడు. కాస్త చెనువుతో కూడిన భయంతో అడిగాడు ఆ అమ్మాయిని, మీ నంబర్ ఇస్తారా మరి అని. దానికేముందండి, పర్వాలేదు అంటూ నంబర్ చెప్పేసింది ఆ అమ్మాయి. ఆ నంబర్ ఫీడ్ చేసుకొని దానికి మిస్ కాల్ ఇచ్చాడు, ఇది నా నంబరే, ఫీడ్ చేసుకోండి అని. ఆ అమ్మాయి ఏదో ఫీడ్ చేసుకుంటూ ఉంటే వీడు ఉత్సాహంతో ఏమని ఫీడ్ చేసుకుంటుందా అంటూ కాస్త చూశాడు. అంతే, అది చూసిన వెంటనే వాడు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలాగే స్తబ్దంగా, మౌనంగా, దెబ్బతిన్న వాళ్ళ ఆగిపోయాడు. ఆ అమ్మాయి వీడినేం గమనించలేదు. సరే వెళ్ళొస్తానండి అంటూ ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న మొదటివాడు అడిగాడు, ఏంటండి మావాడు ఇప్పటిదాకా నవ్వుతూ ఉన్నాడు, ఒక్కసారి అలా అయిపోయాడు ఏంటి అని అన్నాడు. ఏమోనండి, నాకు తెలీదు అంది. ఏదో చూయించారు మీరు ఫోన్లో అన్నాడు. అవును, ఆయన నంబర్ ఫీడ్ చేసుకున్నాను అంటూ ఫోన్ చూయించింది. అక్కడ కాంటాక్ట్ నేమ్లో అక్కడ రాసింది చూడగానే వీడికి నవ్వాగలేదు. అంతే, వీడి నవ్వు చూసి ఆ అమ్మాయిలు కూడా చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అంతే, కొన్ని సంవత్సరాల పాటు రెస్టారెంట్ అన్న పేరు వినపడగానే వాళ్ళిద్దరి మధ్య నవ్వులే నవ్వులు. ఇంతకీ ఏమని రాసుంటుందో మీరేమైనా గెస్ చేయగలిగితే కామెంట్లో పెట్టేయండి, నేను తర్వాత మీకు చెప్పేస్తాను. హాయిగా నవ్వుతూ ఉండండి. ఇదండి ఈరోజు సరదా నవ్వుల కథ. నవ్వితే కాస్త సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు.